ఈ నెల అంటే మే 15వ తేదీ నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగబోతున్నాయి. పుష్కరాలు జరిగే ఆయా ప్రదేశాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు కూడా ఊపందుకున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతాయి సరస్వతీ నది పుష్కరాలు. ఈ సందర్భంలో ఆది పుష్కరాల గురించి తెలుసుకుందాం. పుష్కరాల ప్రారంభ 12 రోజులను ఆది పుష్కరాలు అని పిలుస్తారు. ఈ ఆది పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆది పుష్కరాలకు ఎందుకంత ప్రాధాన్యత? దీని వెనుకున్న విశిష్టత ఏంటి? అలాగే పుష్కర కాలంలో నదీ స్నానం ఎలా చేయాలి? నదీ తీరంలో చేయవలసిన ధార్మిక దాన కార్యక్రమాలేంటి? పుష్కర నది స్నానం చేసేటప్పుడు ఎలా చేయాలి? ఎలాంటి పనులు చెయ్యకూడదు? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తీర్థ స్నానం ఉత్తమం. దానికన్నా నదీ స్నానం ఇంకా ఉత్తమం. అన్నిటికంటే పుష్కర స్నానం అత్యుత్తమం అని చెప్తారు. ఒకసారి పుష్కర స్నానం చేస్తే 12 సంవత్సరాలు 12 నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందట. ఇంత విశేష ఫలం పుష్కర స్నానం వలన లభిస్తుంది. అసలు పుష్కరాలంటే ఏంటి? పుష్కరాలు ఎలా ఏర్పడతాయి? ఈ సంవత్సరం పుష్కరాలు జరుపుకుంటున్న సరస్వతీ నది చరిత్ర, విశిష్టత, సరస్వతీ నది నిజంగా ఉందా, సరస్వతీ నది పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి మొదలైన విశేషాలతో మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లోనూ ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, చూడండి. ఇక అసలు విషయంలోకి వచ్చేస్తే పుష్కరాలలో ఆది పుష్కరాలకు అంత్య పుష్కరాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అందులోనూ ఆది పుష్కరాలు అంటే పుష్కరాలు ప్రారంభమైన మొదటి 12 రోజులు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అందుకే సంవత్సరమంతా ఆ నదికి పుష్కరం ఉన్న మొదటి 12 రోజులనే పుష్కరాలుగా వ్యవహరిస్తారు. ఈ ఆది పుష్కరాలలో ఆ పుష్కర నదిలో స్నానం చేస్తే అపరిమితమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని చెబుతారు. సాధారణంగా పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నదికి ఏడాది పాటు పుష్కర వైభవం ఉంటుంది. అంటే సంవత్సర కాలం పాటు పుష్కరుడు ఆ నదిలో ఉంటాడు. ఆ ఏడాదంతా ఆ నదిలో స్నానం చేసిన వారికి పుష్కర స్నానం చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం. సంవత్సరమంతా పుష్కరుడు ఆ నదిలో ఉన్నప్పుడు సంవత్సరంలో ఎప్పుడు ఆ నదిలో స్నానం చేసినా అదే విధమైన పుణ్య ఫలితం రావాలి కదా. మరి ప్రారంభంలోని 12 రోజులే ప్రత్యేకంగా పుష్కరాలు అని ప్రసిద్ధి చెందడం, ఆది పుష్కరాల్లో చేసే స్నానాలకు అపరిమిత ఫలితాలు రావడం ఏంటి అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రారంభంలోని 12 రోజుల్లోనూ పూర్తిగా పుష్కరుడు నదిలోనే ఉంటాడు. 12 రోజుల తర్వాత మిగిలిన సంవత్సరం రోజులు మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలం మాత్రమే ఆ నదిలో ఉంటాడు. అందుకని ఆది పుష్కరాలు అంటే పుష్కరాల ప్రారంభ 12 రోజులకు అంత ప్రాధాన్యత. అలాగే అంత్య పుష్కరాలు అంటే సంవత్సరం చివరి 12 రోజులు కూడా పుష్కర స్నానం పుణ్య ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. అది కాక మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు దేవతలు, గంధర్వులు, సప్తఋషులు ఆయా నదుల్లో స్నానం చేసి పుష్కరానికి ఆతిథ్యం ఇవ్వడానికి వస్తారని, అందుకే మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు శ్రేష్టమైనవని చెబుతారు. బృహస్పతి ఒక్కో రాశిలో దాదాపు ఏడాది పాటు ఉంటాడు. అందుకని ఈ 12 రాశులను బృహస్పతి చుట్టబెట్టాలంటే 12 ఏళ్ల సమయం పడుతుంది. అంటే ఒక నదికి పుష్కరాలు జరిగితే మళ్ళీ అదే నదికి పుష్కరాలు జరిగేందుకు 12 ఏళ్లు ఆగాలన్నమాట. అందుకనే 12 ఏళ్ల కాలాన్ని పుష్కర కాలం అని పిలుస్తారు. ఇక పుష్కర స్నానం ఎలా చేయాలన్న విషయంలో కూడా పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పుష్కర సమయంలో బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, సర్వదేవతలు, ఋషులు, పితృదేవతలు అందరూ నదిలో కొలువై ఉంటారు. అందుకే వీరందరికీ నమస్కారం చేసి అర్ఘ్యమిచ్చి స్నానం చేయాలి అని చెప్తారు. ఆ తర్వాత నదికి నమస్కారం చేస్తూ, సర్వలోకాల పాపాలను హరించే ఓ తీర్థరాజమా, నీ నదిలో స్నానం చేయడం వల్ల భవబంధ విముక్తుణ్ణి చెయ్యి అంటూ ప్రార్థిస్తూ స్నానం చేయాలని పండితులు చెప్తారు. పుష్కర సమయంలో సరస్వతీ నదిలో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పుష్కర స్నానం చేసేటప్పుడు అవకాశం ఉండగలిగే శక్తి ఉన్నవారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండడం మంచిదని చెబుతున్నారు. పుష్కర స్నానం శుభ్రత కోసం కాదు, ఇది దివ్య స్నానం అంటారు. అందుకే ఇంటి దగ్గరే ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి పుష్కర స్నానానికి వెళ్ళాలి. మలినమైన దుస్తులతో పుష్కర స్నానం చేయకూడదు. నది ఒడ్డు నుండి కొంచెం మట్టి తీసి నదిలో వేయాలి, లేకపోతే స్నాన ఫలం దక్కదు అని పెద్దలు, పురోహితులు చెబుతున్నారు. స్నానానికి ముందు సంకల్పం చెప్పుకోవాలి. అలా సంకల్పం చెప్పుకోవడం అందరికీ కుదరకపోయినా కనీసం తమ తమ గోత్రనామాలను చెప్పుకుని భగవంతుణ్ణి స్మరిస్తూ
3 సార్లు మునకలు వేయాలి. ఇక నగ్నంగా కానీ అర్ధనగ్నంగా కానీ స్నానం చేయకూడదు. శరీర పైభాగంలో కూడా పైపంచ వంటి ఆచ్ఛాదనతోనే స్నానం చేయాలని చెబుతారు. నదీ స్నానం చేసేటప్పుడు శాస్త్రం ప్రకారం నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలిచి పుష్కర స్నానం చేయాలని పండితుల మాట. దీనివల్ల మన నుంచి వెలువడే మలినాలు ప్రవాహంతో పాటుగా కొట్టుకుపోతాయని చెబుతారు. అది కాక నదికి వీపు తిప్పి స్నానం చేయడం అంటే నదీ తల్లిని అవమానించినట్టే కాబట్టి నదీ ప్రవాహానికి అభిముఖంగా నిలిచి స్నానం చేయాలి. నదీ స్నానం ముగిసే సమయాన సూర్యుని వైపు తిరిగి 3 సార్లు దోసిట్లోకి నీటిని తీసుకుని అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇక దంపతులు పుష్కరాలకు వెళితే గనక వారు కలిసి స్నానం చేయాలి. కలిసి 3 మునకలు వేయాలి. పుష్కర స్నానం చేసేటప్పుడు తప్పకుండా శిరస్నానం అంటే తల మీద నుంచి స్నానం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా స్నాన సమయంలో దంతధావనం చేయడం, ఉమ్మివేయడం, మలమూత్రాలను విసర్జించడం, జలాలను కలుషితం చేసే సబ్బులను కానీ షాంపూలు వాడకం లాంటి పనులతోనూ, బట్టలు ఉతకడం, ప్లాస్టిక్ వస్తువులు నదిలో పారవేయడం వంటి పనులతో నదీ జలాలను కలుషితం చేసి నదీమ తల్లిని అపవిత్రం చేయకూడదు. స్నానానంతరం తడి బట్టలు విడిచి పొడి బట్టలు కట్టుకుని విభూది కుంకుమలను ధరించి ఆ తర్వాత పూజాది కార్యక్రమాలను కొనసాగించాలని పండితులు చెబుతున్నారు. ఇక పుష్కర సమయంలో చేసే దానాలకు విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని శాస్త్రం చెబుతోంది. ఏ రోజు ఎలాంటి దానమిస్తే ఏ ఫలితం ఉంటుందో కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడొక విషయం గమనించాలి. ఈ దానాలన్నీ అవకాశం ఉండి ఇవ్వగలిగిన వారు చేయాలి. అవకాశం లేనప్పుడు అంత ఖర్చు పెట్టలేని వారు తమ శక్త్యానుసారం దానం చేస్తే సరిపోతుంది. ఇక పుష్కర కాలంలో చేయవలసిన దానాలు ఏ విధంగా ఉండాలి అని పండితులు చెప్తున్నారంటే, మొదటి రోజు బంగారం, వెండి, ధాన్యాలు, భూమి. రెండో రోజు వస్త్రదానం, ఉప్పు, రత్నాలు. మూడవ రోజు బెల్లం, పండ్లు. నాలుగో రోజు నెయ్యి, నూనె, పాలు, తేనె. ఐదో రోజు ధాన్యాలు, ఎద్దులు, నాగలి. ఆరో రోజు ఔషధాలు, కర్పూరం, చందనం, కస్తూరి. ఏడో రోజు గృహదానం, శయ్యదానం, పీఠదానం. ఎనిమిదో రోజు చందనం, కందమూలాలు, పూలమాలలు. తొమ్మిదో రోజు పిండదానం, కన్యాదానం, దాసిదానం, కంబళిదానం. 10వ రోజు కూరగాయలు, సాలగ్రామదానం, పుస్తకదానం. 11వ రోజు గజం అంటే ఏనుగు దానం. 12వ రోజు తిలం అంటే నువ్వులు దానం. ఇక పుష్కర సమయంలో స్త్రీలు జీవితాంతం సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ నదీమ తల్లికి చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తెలు, మట్టెలు వంటి సుమంగళి ద్రవ్యాలను సమర్పించే ఆచారం కూడా ఉంది. ఇలా చేయడం వలన అన్ని పనుల్లో విఘ్నాలు దూరమై సకల శుభాలు చేకూరుతాయని నమ్మకం. ఇక పుష్కర సమయంలో నదులకు హారతులివ్వడం కూడా ఒక సంప్రదాయం. ఉధృతంగా ప్రవహిస్తున్న నదికి దృష్టి దోషాలు తగలకుండా శాంతి పరిహారంగా హారతులిస్తారు. ఇలా అవకాశం ఉన్నంత వరకు ఈ సూచనలను గమనిస్తూ పుష్కర స్నానం చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.